సింగరేణి లాంటి సంస్థల్లోనూ గత బీఆర్ఎస్ సర్కార్ అసంబద్ధ నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయినట్లు కాగ్ తేల్చింది. డీజిల్ వినియోగంపై శాస్త్రీయ అంచనాలు లేకపోవడంతో 251 కోట్ల అదనపు వ్యయం జరిగినట్టు తేలింది. మరోవైపు జీహెచ్ఎంసీలోనూ పొడి చెత్తను ప్రాసెస్ చేయకుండా కాంట్రాక్టర్కు 300 కోట్లు చెల్లించడం వంటి అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. సింగరేణి లాంటి లాభదాయక సంస్థల్లో అసంబద్ధ నిర్ణయాలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని కాగ్ మండిపడింది. ఓబీఆర్ కాంట్రాక్టుల్లో డీజిల్ వినియోగంపై శాస్త్రీయ అంచనాలు లేకపోవడంతో సుమారు 251.05 కోట్ల అదనపు వ్యయం జరిగిందని కాగ్ తెలిపింది. మార్చి 2022తో ముగిసిన కాలానికి సంబంధించిన ఈ నివేదికను శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు. బొగ్గు వినియోగదారుల నుంచి సర్ఫేట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరిట వాస్తవ ఖర్చు కంటే ఎక్కువగా ఏకంగా 1078 కోట్లు వసూలు చేశారని తెలిపింది. ఇది పరోక్షంగా వినియోగదారులపై భారంగా మారిందని చెప్పింది. ఇలాంటి అదనపు వసూళ్లు చెల్లుబాటు కావని కాగ్ వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయాల్సిన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంలోనూ జాప్యం నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా తెలిపింది. బొగ్గు వాస్తవ రవాణా ఖర్చు కంటే ఛార్జీలను అడ్డగోలుగా పెంచి 5 ఏళ్లలో 1078 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని గడించింది. ఇది పరోక్షంగా సామాన్య వినియోగదారులపై, ప్రభుత్వ విద్యుత్ సంస్థలపై భారాన్ని మోపిందని తెలిపింది. బొగ్గు రవాణాలో అనవసరమైన మార్గాలను ఎంచుకోవటం వల్ల మరో 25 కోట్ల 59 లక్షల నష్టం వాటిల్లింది. రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నా రోడ్డు రవాణాను ప్రోత్సహించడం వల్ల పర్యావరణానికి ముప్పుతో పాటు ఆర్థిక భారం పడింది. పవర్ పర్చేస్ కాస్ట్ పెరగటం వల్ల దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయంది. జీహెచ్ఎంసీలో పొడి చెత్తను ప్రాసెస్ చేయకున్న కాంట్రాక్టర్కు 313.20 కోట్లు చెల్లించడం భారీ అవకతవకలకు నిదర్శనమని కాగ్ చెప్పింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయటమేనని నివేదిక తెలిపింది. ఈ ఆర్థిక అవకతవకలపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాగ్ సిఫారసు చేసింది. చెత్త సేకరణ, వేరు చేయటంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆడిట్ టీం గుర్తించింది. పారిశుద్ధ కార్మికులకు కనీసం పీపీఈ కిట్స్ కూడా అందించటం లేదని కాగ్ విచారం వ్యక్తం చేసింది. నిర్మాణ వ్యర్థాల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర వెనుకబాటులో ఉందని నివేదిక తేల్చింది. పర్యావరణ పర్యవేక్షణలో కాలుష్య నియంత్రణ మండలి ఘోరంగా విఫలమైందని కాగ్ చెప్పింది. జవహర్ నగర్ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లో నిబంధనల అమలును మండలి పర్యవేక్షించలేదని ఆడిట్ తెలిపింది. మున్సిపాలిటీలు ప్రజల నుంచి వసూలు చేసిన 324 కోట్ల లైబ్రరీ సెస్ను గ్రంథాలయ సంస్థలకు బదిలీ చేయలేదు. దీంతో గ్రంథాలయ సంస్థల అభివృద్ధికి నోచుకోవటం లేదని తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాల్సిన సంక్షేమ బోర్డు నిధుల దుర్వినియోగానికి, అస్తవ్యస్త నిర్వహణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని కాగ్ నివేదికలో తీవ్రంగా తప్పుపట్టింది. క్షేత్రస్థాయిలో కార్మికుల నమోదు నుంచి మొదలుకొని వేల కోట్ల సెస్ వసూళ్లు, సంక్షేమ పథకాల అమలు వరకు ప్రతి అడుగులోనూ వైఫల్యాలే కనిపిస్తున్నాయని నివేదిక ఎండగట్టింది. ముఖ్యంగా కరోనా సమయంలో కార్మికుల పేరుతో సేకరించిన 1004 కోట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారని చెప్పింది. దాదాపు 51 కోట్ల 47 లక్షల విలువైన చెక్కులు నిరాధారణకు గురైనా పట్టించుకోలేదని చెప్పింది. కార్మికుల కోసం వసూలు చేయాల్సిన 410 కోట్ల సెస్ ఎగవేతను విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించిన 99.67 కోట్లు మాత్రమే రికవరీ చేశారని చెప్పింది. మిగిలిన 311 కోట్లను వసూలు చేయడంలో రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించడంలో విఫలమయ్యారని తెలిపింది.